మన దగ్గరున్న స్టాక్స్తోనే ప్రతి నెల అద్దెలా డబ్బు సంపాదించొచ్చు. అదెలాగో ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీలో చూద్దాం. పెద్దగా రిస్క్ తీసుకోకుండా స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా డబ్బు సంపాదించడం సాధ్యమేనా? చాలామందికి ఇదే ప్రశ్న. ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీ సింపుల్గా చెప్పాలంటే మన స్టాక్స్కి మనమే ఓనర్లాగా అన్మాట. అద్దెకు బదులుగా మనకు ప్రీమియం రూపంలో డబ్బొస్తుంది. ఈ ఫీజు మన దగ్గరే ఉండిపోతుంది. స్ట్రైక్ ధర అంటే ఏమీ లేదు. మన షేర్లను అమ్మడానికి మనం ఒప్పుకున్న ఒక ఫిక్స్డ్ ధర. ఈ తేదీలోపు స్టాక్ ధర మనమనుకున్న రేటుకు రాకపోతే ఆ కాంట్రాక్ట్ క్యాన్సల్ అయిపోతుంది. సరే, ఇప్పుడు యాపిల్ స్టాక్ని ఉదాహరణగా తీసుకుని ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా 100 షేర్లు కొని ఒక కాల్ ఆప్షన్ అమ్మేయడమే. వారం చివర్లో రెండు విషయాలు జరగొచ్చు. చాలా సింపుల్. ఒకవేళ స్టాక్ ధర $115 కన్నా తక్కువ ఉంటే మన షేర్లు మన దగ్గరే ఉంటాయి. ఆ $200 ప్రీమియం కూడా మనదే. ఒకవేళ ధర $115 దాటితే షేర్లు అమ్మేసి లాభం తీసుకుంటాం. ఆ ప్రీమియం కూడా మనకే వస్తుంది. దీంట్లో ఉన్న అసలు పవర్ ఇదే. స్టాక్ ధర పెరగకపోయినా సరే మనకి ఆదాయం వస్తుంది. అంటే దాదాపుగా నెలకి 7% రాబడి సంపాదించే అవకాశం ఉందన్నమాట. చూశారా? స్టాక్ ఊరికే కొని ఉంచితే 0% లాభం. కానీ ఈ స్ట్రాటజీతో 7% వరకు రావచ్చు. ఇదే స్ట్రాటజీని నైక్ లాంటి స్టాక్స్పై వాడినా దాదాపు ఇలాంటి మంచి రిటర్న్సే వస్తాయి. అయితే ప్రతి స్ట్రాటజీలో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం. ఒకే ఒక్క పెద్ద రిస్క్ ఏంటంటే స్టాక్ ధర అమాంతం పెరిగితే వచ్చే పెద్ద లాభాలు మిస్ అవుతాం. అంతేకాదు, ఈ స్ట్రాటజీ మొదలు పెట్టాలంటే కనీసం 100 షేర్లు కొనడానికి డబ్బులు కావాలి. అంతిమంగా ఇదొక ట్రేడ్ ఆఫ్. గ్యారంటీ ఆదాయం కోసం పెద్ద లాభాలను వదులుకోవాల్సి రావచ్చు. మరి ఇంత మంచి స్ట్రాటజీ ఎందుకు పాపులర్ కాలేదు? ఎందుకంటే ఇది అందరికీ సెట్